హే గైస్, వెల్కమ్ బ్యాక్ అగైన్. డే 2 ఇన్ రామేశ్వరం. చూసేయండి వీడియోలో అంతా కూడా డీటెయిల్గా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుహాస్ వ్లాగ్స్. సో కాస్త లేట్ అయింది, యాక్చువల్లీ కాస్త కాదు కొంచెం ఎక్కువగానే లేట్ అయింది అనమాట మరొక ట్రిప్ వీడియో రావడానికి. బట్ వీలైనంత త్వరగా మళ్ళీ మిగతావన్నీ కూడా కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాము. సో ఈ రోజు అయితే మన రామేశ్వరంలో ఉన్నటువంటి సెకండ్ డే ట్రిప్ గురించి ఈరోజు అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఫస్ట్ డే మనం కవర్ చేసినవంతా ఆల్రెడీ ముందు వీడియోలో ఉంది, చూడండి. చూడకపోతే కింద కార్డ్స్లో కూడా రిలీజ్ చేస్తాను, అక్కడ చూడండి అనమాట. సో మేము మార్నింగ్ ఒక 4 o'clock స్టార్ట్ అయ్యాము రామేశ్వరంలో. ఈ వెళ్ళటానికి ఈ ప్లేస్ ఏంటంటే ధనుష్కోటి అనమాట. ఇట్ ఈస్ ఎండ్ ఆఫ్ అవర్ నేషన్. సో నియర్లీ ఒక 30 kilometers దాకా వస్తుందన్నమాట. బట్ మనకు వెళ్ళటానికి ట్రాన్స్పోర్టేషన్ అదంతా కూడా 2 ways ఉంటుంది. ఒకటి క్యాబ్స్ కానీ లేదా ఆటోస్ కానీ. మేమైతే ఆటో ప్రిఫర్ చేసాము, ఎందుకంటే క్యాబ్స్ కంటే కూడా ఆటోనే మనకి కొంచెం కాస్ట్ ఎఫెక్టివ్ అనిపిస్తుంది అనమాట. దానికి తోడు కాస్త మాట్లాడటానికి, తిరగటానికి, ఎక్కడ కావాలంటే అక్కడ ఆపడానికి కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది. చిన్న చిన్న ఒకవేళ ట్రాఫిక్ ఎక్కువ ఉన్నా కూడా, ఎందుకంటే మేము వెళ్ళినటువంటి టైం వెకేషన్ టైం కాబట్టి చాలా అంటే చాలా ట్రాఫిక్ అయితే ఉంది, జనాలు కూడా చాలా మంది ఉన్నారనమాట. సో ఇంతవరకు మనం చూసినటువంటి ఈ రోడ్ చుట్టూ సముద్రం ఉంటుంది, మిడిల్లో రోడ్ ఉంటుంది అనమాట. క్లియర్గా మీరు చూడొచ్చు ఇక్కడ. ఆ ఎక్స్పీరియన్స్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. అలాగే పమ్మన్ బ్రిడ్జ్ కూడా సేమ్, మనం ట్రైన్లో వెళ్తుంటే అటు సైడ్ ఇటు సైడ్ కింద మొత్తం సీ ఉంటుంది కదా. సో ఆ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ నాకు అక్కడ కూడా నచ్చింది. అలాగే ఇది కూడా ఇక్కడ చూస్తే రైట్ సైడ్లో మనకి సీ ఉంటుంది, లెఫ్ట్ సైడ్లోనూ సీ ఉంటుంది, మిడిల్లో ఒక రోడ్ ఉంటుంది. సో మ్యాప్స్లో కూడా మనం క్లియర్గా చూడొచ్చు. ఈ విధంగా ఒక రోడ్, చిన్న రోడ్డు చుట్టూ సముద్రం, ఆ టైప్లో అనమాట. సో నియర్లీ ఒక 1 hour పట్టింది మాకు అక్కడ రీచ్ అవ్వటానికి. ఎలాగైతే రీచ్ అయిపోయాము. మేము ఒక 7 o'clock అలాగా రీచ్ అయ్యాము. బట్ అప్పటికే ఫుల్ క్రౌడ్, చాలా మంది అయితే వచ్చేసారు. కానీ ఆల్రెడీ చెప్పుకున్నట్లు వెకేషన్ టైం అందరికీ అదే టైమే కాబట్టి వచ్చేసారు. మేమైతే ఎండ్ ఆఫ్ ది ఇండియాకి వచ్చేసాము. ఇదే ఎండ్, ఈ తర్వాత ఇంకంతా కూడా సముద్రమే మనకి. సో అప్పటికి ఇంకా సన్ రైజ్ కాలేదు కాబట్టి కాస్త నేను మా అన్న కొంచెం ఫొటోస్ వీడియోస్ అలా తీసుకుందామని చెప్పి వీళ్ళిద్దరిని పక్కన పడేసామన్నమాట. వాళ్ళు ఎందుకంటే మేము పడేయలేదు, వాళ్ళే పడిపోయారు, ఎందుకంటే అంత దగ్గరికి రామన్నారని. సో కొన్ని చోట్ల మనము ధైర్యం చేయాలి, ధైర్యం చేయకపోతే కొన్ని మనం చూడలేము, చేయలేము. సో ధైర్యం చేయగలిగిన వాళ్ళే ఎప్పుడైనా సరే ఎంజాయ్ చేయగలరు, ఎక్స్పీరియన్స్ చేయగలరు థ్రిల్స్ని కానీ ఇవన్నీ కూడా. సో ఇక్కడ క్లియర్గా చూస్తే చాలా దూరం ఉంది రామసేతు. ఇక్కడ నుంచి అది చిన్న లైన్ లా కనపడుతుంది. అక్కడికి వెళ్ళటానికి మాకైతే ఆప్షన్ కుదరలేదు. చాలా మంది వెళ్ళాము అన్నారు కానీ ఇక్కడైతే మమ్మల్ని అలౌ చేయలేదన్నమాట. సో దూరం నుంచే అలాగ చూసుకున్నాము. ఆ తర్వాత చిన్న ఐలాండ్ లాగా కూడా ఉంది, అక్కడికి వెళ్ళాలన్నా కూడా లోకల్ బోట్సే ఉంటాయి, వాళ్ళు కూడా అలౌ చేయము అన్నారు. ఓన్లీ ఫిషింగ్ కోసం మాత్రమే, దొరికితే కుమ్మేస్తారు అని చెప్పారనమాట. సో అదైతే ఎక్స్పీరియన్స్ చేసాము. తర్వాత బయటకు వచ్చేసాము. ఇక్కడ ఒక స్టాచ్యూ ఉంటుంది, అదే 4 lion స్టాచ్యూ, మన సింబల్, నేషనల్ సింబల్. అక్కడ కూడా కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. తర్వాత తిరుగు ప్రయాణం పెట్టాము. ఇక్కడ మనం చూస్తే ఇది ఒక రైల్వే స్టేషన్ అనమాట, అబాండెన్ రైల్వే స్టేషన్. ఇది కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది మాకు, ఎందుకంటే 1964లో ఒక పెద్ద సైక్లోన్ రావటం వల్ల ఈ కంప్లీట్ ఇక్కడ ఉన్నటువంటి కంప్లీట్ విలేజే ధ్వంసం అయిపోయింది అనమాట. సో అక్కడ ఎంతో ప్రాణ నష్టము, తర్వాత ఆస్తి నష్టం కూడా జరిగాయి. దట్ ఈస్ వన్ ఆఫ్ ద సాడెస్ట్ థింగ్. ఇక్కడ రాముడి పాదాలు ఉన్నాయని, ఇక్కడ రాముల వారు ఒక లింగాన్ని ప్రతిష్ఠించారు అని చెప్తారనమాట. అక్కడ కూడా ఒక శివుడు ఉన్నాడు, ఆయన్ని దర్శనం చేసుకున్నాము. మ్యాక్సిమం మనకి వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీసే ఛాన్సెస్ దొరకదు మూర్తులని, అందుకనేసే మేము మ్యాక్సిమం ఎక్కడ చూపించకపోయిండొచ్చు. బట్ యా. సో తర్వాత ఇక్కడ మనము క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇదే అనమాట ఆ రైల్వే స్టేషన్. చాలా పాతబడి, పగిలిపోయి, విరిగిపోయి ఉందన్నమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూస్తే ఇదే ఆ రైల్వే ట్రాక్. ఈ రైల్వే ట్రాకే అప్పట్లో 1964లో ఉన్నటువంటిది. తర్వాత ఈ చుట్టుపక్కల అంతా కూడా చాలా మంది విలేజెస్ వాళ్ళు, అంటే ఒక కంప్లీట్ విలేజ్ వాళ్ళు నివసించినటువంటి శిథిలాలు అన్నీ కూడా మనం అక్కడైతే చూడొచ్చు. ఇదే ఆ ట్రాక్. ఈ ట్రాక్ని మేము చూసి కొంచెం ఫీల్ అయ్యామన్నమాట, ఎందుకంటే ఒక కంప్లీట్ విలేజ్ని వైప్అవుట్ చేసినటువంటి సైక్లోన్ అది. బట్ కొన్నిసార్లు దేవుడు ఎటువంటి ప్లాన్స్ చేస్తాడనేది మనకైతే తెలియదు. బట్ ఇప్పుడు ఇదొక టూరిస్ట్ ప్లేస్గా మారిపోయింది. అక్కడైతే ఎవరు ఉండరు, ఆ పూజ చేసేవాళ్ళు వాళ్ళు మాత్రమే ఉంటారనమాట. చాలా తక్కువ హౌసెస్ కూడా ఉన్నాయి. హౌసెస్ అని చెప్పడానికి లేదు, చిన్న గుడిసెల్ లాగా వాళ్ళైతే అక్కడ కట్టుకున్నారు. సో ఇవన్నీ విజిట్ చేయాలంటే ఖచ్చితంగా మార్నింగే స్టార్ట్ అవ్వాలి. మేము మార్నింగ్ 4 o'clock 5 o'clock అలా స్టార్ట్ అయ్యాము. అండ్ జనాలు అయితే బీభత్సంగా ఉన్నారు. ఇక్కడ చాలా మంది అయితే క్రౌడెడ్గా ఉంది ఆల్రెడీ నేను చెప్పినట్లుగా.
ఈ శిథిలాలు ఎప్పుడు పడిపోతాయో తెలియదు అన్నట్లుగా కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇది చాలా పురాతనమైన కన్స్ట్రక్షన్ కాబట్టి. సో అక్కడ వాళ్ళు కంప్లీట్ గా దాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయడానికి కానీ ఏమీ కానీ వాళ్ళు ట్రై చేయలేదన్నమాట. సో ఇక్కడ నుంచి ఇంకా మనకి రామేశ్వరం ఎక్కువ దూరం లేదు కాబట్టి అక్కడే డెవలప్మెంట్ చేస్తూ అక్కడే రైల్వే స్టేషన్ కానీ ఇలాంటి ట్రాన్స్పోర్టేషన్ కానీ డెవలప్ చేశారనమాట. ఇది సీకి చాలా దగ్గరలో ఉండటం వల్ల అది ఒక డిసడ్వాంటేజ్. ఈ విధంగా మనకి ఈ సైక్లోన్స్ కానీ లేదా సునామీలు కానీ రావడానికి దగ్గరలో ఒక బావి కూడా తవ్వి పెట్టారు ఇక్కడ. అందులో కూడా ఇంత సీకి దగ్గరలో ఉన్నా కూడా అప్పుడు మనం వెల్లుండి తీర్థంలో ఎలాగైతే ఉంటుందో ఇక్కడ కూడా సేమ్ సీకి దగ్గరలో ఉన్నా సరే సాల్ట్ వాటర్ ఉండదు, తాగడానికి చాలా కన్వీనియంట్ గా ఉండే వాటర్ అన్నమాట. సో అది అయిపోయింది, ధనుష్ కోడ్ అయిపోయింది, ఇక రైల్వే స్టేషన్ అయిపోయింది, తిరుగు ప్రయాణం అయితే మొదలు పెట్టాము. యాక్చువల్గా మనం ఒక టెంపుల్కి వెళ్ళాలనుకున్నాం. మధ్యలో ఒక చిన్న సీనరీ కనపడితే నేను ఆటో వాళ్ళకి చెప్పాను ఆపండి అని. మాకు సంబంధం లేదు సార్, మీరు పోలీసు వాళ్ళు వస్తే దుమ్ములేపుతారు అన్నారు. సో ఏం లేదన్నా, అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాము అని చెప్పి ఫ్లాష్ మ్యాన్ రేంజ్లో వెళ్ళి ఒక చిన్న వీడియో తీసుకొని మేమైతే వెనక్కి వచ్చేసాము. ఎందుకంటే ఇక్కడ వెళ్ళకూడదు అని చెప్పడానికి రీజన్ ఏంటి అంటే ఈ స్పాట్లో కొంచెం అలలు కానీ లేదా ఈ విధమైన గాలి కానీ ఫోర్స్ ఎక్కువగా ఉంటుందన్నమాట. దానివల్ల వాళ్ళు మనల్ని అలౌ చేయరు. సో కొంతమంది రూల్స్ ఉంటాయి, అవి ఖచ్చితంగా పాటించాలి. అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. బట్ నేనేం చెప్తాను అంటే వీలైనంత దూరంగానే ఉండడానికి ట్రై చేయండి. ఇటువంటి సిచ్యువేషన్స్లో వాళ్ళు ఆల్రెడీ హెచ్చరిక చేసినప్పుడు మేము జస్ట్ ఒక 5 minutes ఒక 10 seconds 30 seconds వీడియో తీసుకొని స్టార్ట్ అయిపోయాం. అప్పుడే హరీ చేశాను కదా, అలాగనమాట. సో ఇక్కడ ఇదొక వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ అని చెప్పొచ్చు. ఇక్కడ కూడా రాముడు లక్ష్మణుడు వీళ్ళు ఉంటారు. ఇది ఒక రామాలయం టెంపుల్ అనమాట. దీనికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి అంటే మామూలుగా యుద్ధం అయిపోయిన తర్వాత మనము చూస్తే రాములు వారు లక్ష్మణుడు సీత ఆంజనేయ స్వామి తిరిగి మనకి అయోధ్యకు వచ్చేస్తారు. రావటానికి ముందుగా శ్రీలంకని మన విభీషణుల వారికి పట్టాభిషేకం చేసి వాళ్ళు బయలుదేరుతారు. సో ఆ సిచ్యువేషన్ ఈ టెంపుల్లో జరిగిందనేటువంటి ఈ టెంపుల్ యొక్క ప్రాముఖ్యత అన్నమాట. సో ఈ ఆటో ఆయనతో అన్ని మాట్లాడేశాం మేము. సో ఈ కంప్లీట్ ప్యాకేజ్ ఆయన చెప్పాడు, నియర్లీ ఒక 2500 చెప్పాడు. మేము 2000కి మాట్లాడుకున్నాము. సో ఆయన యాక్చువల్గా చెప్పాలంటే బెస్ట్ అని చెప్పొచ్చు. ఒక 4-5 members వెళ్తే ఆటో తీసుకోవటం అనేది, ఎందుకంటే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. ఇప్పుడు కార్లో ఉండి విండోస్లో నుంచి చూసే కంటే ఆటోలో ఉండి విండోస్ ఏమీ లేకుండా మనము సముద్రాన్ని 2 పక్కల చూడటము అది నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇక్కడ చూస్తే సెల్ఫీ స్టిక్ అయితే పెట్టుకున్నాను లోపల ఏమైనా వీడియో చేయడానికి వస్తుందా అని, కానీ నాకు తెలిసిందే కదా గుడి లోపలికి మ్యాక్సిమం అలౌ చేయరు. అందులో ఇంకొకటి ఏంటి అంటే చాలా రష్ ఉండటం వల్ల ఆటో అతను కూడా కొంచెం ఫాస్ట్గా కానివ్వండి అన్నాడు. మేమైతే అవ్వదన్నా అన్నాము. అతను ఏం చేశాడంటే అతను లోకల్ కాబట్టి మళ్ళీ వచ్చే దారిలోనే రివర్స్ మౌంట్ తీసుకొని వెళ్ళి డైరెక్ట్గా చూపించకుండా యాక్చువల్గా ఆ క్యూలో వెళ్ళి ఉంటే మినిమం 30 to 40 minutes పట్టేది. జస్ట్ మాకు 5 minutesలో కంప్లీట్ చేసి ఇచ్చేసాడు ఆయన. ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు. సో ఇంత త్వరగా కంప్లీట్ చేయడానికి దీన్ని కూడా చూసారా, కంప్లీట్ చేసుకొని అయితే బయటకు వచ్చేసాం మేము. ఇక నెక్స్ట్ ఉండేది అది. సో లోపల ఉన్నటువంటి ఇంకొకటి ఏంటి అంటే విభీషణుడు కూడా రాముడు లక్ష్మణుడు ఆంజనేయ స్వామి అమ్మవారితో పాటు ఉంటాడనమాట. సో ఆ పిక్చర్ని మనం క్యాప్చర్ చేయలేము, ఎందుకంటే లోపల ఫొటోస్ తీయరు కాబట్టి. సో ఇదనమాట సెకండ్ డే జరిగిండేటువంటిది. నెక్స్ట్ గుడి విషయము నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు సుహాస్ వ్లాగ్స్.